అందరికీ నమస్తే. నేను మీ ఆనపస్తుల వెంకటేశ్వర. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద అనేకమైన అనుమానాలు వస్తున్న సందర్భంగా వచ్చినటువంటి తీర్పులు మరియు ఆగస్టు 1వ తారీఖు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనాలా, లేదంటే సజెషన్ అనాలా, లేదా అడ్వైజ్ అనాలా, ఏమన్నా అనుకున్నా వాటన్నిటి మీద తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సమయం కోసం వెయిట్ చూస్తున్నట్టు కనబడ్డటువంటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి, లేదంటే మాల జాతి గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గరికి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతుల మీద, కులాల మీద, ఆంథ్రోపాలజీ మీద సరి అయిన పట్టున్నటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైనటువంటి వ్యక్తి మన దగ్గర ఉన్నాడు. ఆయనే దిగంబర్ కాంబ్లే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? పక్కా ఎందుకంటే మీరు అనేక విషయాలుగా కులాలపైన కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలపైన కానీ, దళితులకు ఒక అద్భుతమైనటువంటి తెలివి, ఒక విధమైనటువంటి స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చారు. అక్కడ మాలలు కానీ, లేదంటే మాదిగలు కానీ ఒక స్పిరిట్ తీసుకున్నారు మీ తర్వాత. మీ మాటల్లో కానీ, మీరు ఇచ్చినటువంటి ఆంథ్రోపాలజీ విషయం కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కానీ బాగా స్పిరిట్ తీసుకున్నారు. ఆ సందర్భంగా ఒక 6 నెలల తర్వాత మాలలు మొత్తం చల్లగా అయిపోయారు, స్తబ్దగా అయిపోయారు అన్నటువంటి విషయం టాక్ వచ్చింది. ఏం జరుగుతుందో అసలు గ్రౌండ్ లెవెల్ ఎవరికి ఏం తెలియట్లేదు. ఇది వాస్తవమా? అసలు మీరేమంటారు దీని గురించి? మాలలు చల్లగైనరు అనేది అసలు ఈ దేశ చరిత్రలోనే అది జీర్ణం కాని విషయం. అవునా? 3000 సంవత్సరాల నుండి బ్రాహ్మణీయ వ్యవస్థ మీద ధ్వజమెత్తి ఈ దేశంలో ఉన్న ప్రతి పీడితుడికి సగౌరవంగా జీవించడానికి కావలసిన హక్కులు సంపాదించి పెట్టింది మాలలు. మాలలు సైలెంట్ కాలేదు. తుఫాన్ వచ్చే ముందు వాతావరణం అంతా నిశ్శబ్దమైపోతుంది. అలా ఎట్లా తుఫాన్ అంటారు? ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిన తర్వాత ఇటు తెలంగాణ ప్రభుత్వము అక్కడ ఒక కమిషన్ వేసుకొని, ఆంధ్రప్రదేశ్లో ఆడో కమిషన్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్సా లేదా జడ్జిమెంటా, అది వాట్ ఎవర్ మేబీ, భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది అనుకున్నప్పుడు, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాకుండా, తీర్పుకు లోబడి కాకుండా, వీళ్ళ ఇష్టరాజ్యంగా వీళ్ళ రాజకీయ ప్రయోజనాల నిమిత్తము 2 కులాల మధ్య విభజన తీసుకొస్తూ, మేము ఒక కులానికి న్యాయం చేసినాం, లేదా 30 సంవత్సరాల ఒక పోరాటానికి, న్యాయమైన పోరాటానికి న్యాయం చేసి సమన్యాయం తీసుకొచ్చు. విషయం ఏంటంటే, రాజ్యాంగానికి వ్యతిరేకమైన పోరాటం న్యాయమైన పోరాటం ఎట్లయితుందండి? అందరూ అదే. అసలు వాడి పోరాటమే రాజ్యాంగానికి వ్యతిరేకమైన పోరాటం. వాడి బతుకే ఒక అబద్ధపు బతుకు, వాడి పుట్టుకనే ఒక అబద్ధపు పుట్టుక. మాట్లాడితే అబద్ధం మాట్లాడతాడు. ఏది వర్గీకరణ పుట్టుకనా, లేదంటే వర్గీకరణను పుట్టించిన వాడి పుట్టుక అంటూ. ఓకే. వాడు మాట తీస్తే అబద్ధాలు. ఆ అబద్ధాలు ఈ 3 దశాబ్దాల కాలాల్లో నిజమై కూర్చున్నాయి. అబద్ధాలను ప్రతిసారి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ వర్గీకరణ, మాల, మాదిగా, ఈ ద్వేషాలు, విభేదాలు అన్ని అంశం పక్కన పెడితే, బ్రాహ్మణీయ వ్యవస్థకు పూర్తి స్థాయిలో ఎదిరించి నిలబడేది ఎవరు ఈ దేశంలో అంటే మాలలు. అది బాబాసాహెబ్తో పోరాటంలో భాగం కావచ్చు. బాబాసాహెబ్ పోరాటంలో ఎవరున్నారు ఈ దేశంలో? మహచ్చరు నీటి పోరాటంలో మాదిగలు పాల్గొనలేదా? కాళరామ మందిర ప్రవేశ పోరాటంలో మాదిగలు పాల్గొన్నారా? మనుస్మృతి దహన కార్యక్రమంలో మాదిగలు పాల్గొన్నారా? బాబాసాహెబ్ దీక్షభూమి కార్యక్రమంలో మాదిగలు పాల్గొన్నారా? పాల్గొనలేదు. అంటే బ్రాహ్మణీయ వ్యవస్థ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటంలో భాగస్వాములు అయినారు మాలలు. ఆ మాలల పోరాట ఫలితంగా కదా ఈ దేశం
లో అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని శ్రామిక కులాల ప్రజలు ఈరోజు సగౌరవంగా జీవించడానికి వాళ్ళకి కావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు వచ్చినాయి. అది మాలల పోరాట ఫలితంగా వచ్చింది. 100%. ఈవెన్ దో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనంతరం కూడా ఈ దేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ మీద పోరాటం చేసింది ఎవరు? ఒక ముక్కలో ఒక దగ్గర చూపించండి ఇక్కడ మాదిగలు పోరాటం చేసిందని. బాబాసాహెబ్ యొక్క ఒక గ్రంథం రిడిల్స్ ఇన్ హిందూయిజం రిలీజ్ అయ్యే టైంలో బ్రాహ్మణీయ వ్యవస్థ దాని మీద పెద్ద వ్యతిరేకత మూమెంట్ తీసుకొచ్చింది. అప్పుడు మహారాష్ట్రలో మొదలైనటువంటి ఆ మూమెంట్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాకింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ రిలీజ్ ఇన్ హిందూయిజం పుస్తకాన్ని రిలీజ్ చేయాల్సిందే అని పోరాటం చేసిండు. ఆ పోరాటంలో సుమారుగా 7-8 మంది ప్రాణాలు కోల్పోయిండ్రు. అందులో మాదిగలు పాల్గొన్నారా? సార్ ఇప్పుడు ముఖ్యంగా మీరు ఫస్ట్ వినండి, పోరాటాలు మాలలు చేయాలా? వీళ్ళేమో బ్రాహ్మణీయ వ్యవస్థకు చాకిరీ చేస్తూ, బ్రాహ్మణీయ వ్యవస్థకు ఊడిగం చేస్తూ, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా బ్రాహ్మణీయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి కుట్రలో భాగస్వాములై మాలల మీద పోరాటం చేయడం వీళ్ళ న్యాయమైన పోరాటమా? సమాజం కూడా మనం బయటికి సాధారణంగా పోతున్నాం సార్. అవునయ్యా, నేను ఒక వ్యక్తితో మాట్లాడినా, అంటే ఒక పెద్ద విశ్లేషణ వ్యక్తితో మాట్లాడితే అవును వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా ఎవరి వాటా వాళ్ళు పంచుకుంటే తప్పేముంది? ఎవరి వాటాలు పంచుకోవడం అనేది దేనికైనా ఫ్యాక్టర్ ఏముంటదండి? వాటా సరే తండ్రి ఆస్తులు పంచుకోలేదా అని అంటున్నాం. అవును, విషయం ఏంటంటే తండ్రి ఆస్తులు అయితే పంచుకుందాం, ఇది ట్రస్ట్ ఆస్తులు. ఇది ఈ పాయింట్ తెలవాలి కదా. ట్రస్ట్ ఆస్తులు పంచుకోరాదు, ట్రస్టీస్ చేంజ్ అవుతారు. సరే ప్రజలు అంటే అమాయకులు అనుకోండి సార్. ట్రస్ట్ ఆస్తులు పంచుకోవడం వస్తుందా? పంచుకోనికి రాదు. రిజర్వేషన్లు అనేటివి ట్రస్ట్ కు సంబంధించినటువంటి ఆస్తులు. రిజర్వేషన్ యొక్క బేసిస్ ఏంటి? రిజర్వేషన్ యొక్క బేసిస్, రిజర్వేషన్ ఇస్ సోషల్ స్టిగ్మా. మీరు రిజర్వేషన్ తీసుకురావడానికి ఈ దేశంలో దాదాపు 1919 నుండి పోరాటాలు మొదలైనవి. సౌత్ బరో కమిషన్ నుండి పోరాటాలు మొదలైనవి. ఆ పోరాటాలు మొత్తం గమనించండి మీరు. ఆ పోరాటాలు మొత్తం గమనిస్తే రిజర్వేషన్ యొక్క మూలం ఇట్స్ సోషల్ స్టిగ్మా. హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక కలంకాన్ని తుడిచిపెట్టి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి రిజర్వేషన్ వచ్చింది. ఓకే, రైట్. అంటే ఎస్సీలకు ఇవ్వబడినటువంటి రిజర్వేషన్ యొక్క బేసిస్ ఏంటి? అన్టచబిలిటీ. అవును. ఇప్పుడు పూనా ఒడంబడికలో ఇటు గాంధీ అండ్ గ్రూప్ వాళ్ళు ఈరోజు మాదిగలు అరువు తీసుకున్నటువంటి జగ్జీవన్ రామ్ గాంధీ గ్రూప్ లో భాగస్వామి ఆయన. ఎంసీ రాజా గాంధీ గ్రూప్ లో భాగస్వామి ఆయన. అసలు మాకు ఎటువంటి రిజర్వేషన్లు అవసరం లేదు, గాంధీ ప్రాణాలే ముఖ్యమన్నారు. అటువంటి ద్రోహం చేసిన వ్యక్తిని మా జాతి నాయకుడని బాబాసాహెబ్ విగ్రహాల పక్కన పెడుతూ వచ్చారు వీళ్ళు. ఎంత ద్రోహ బుద్ధి కలిగిన వాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళ బాబాసాహెబ్ సరిపోలేదా? బాబాసాహెబ్ పెట్టిన భిక్షతో మీరు బ్రతుకులు బతుకుతారు. బాబాసాహెబ్ మీద రాలేసినటువంటి వ్యక్తిని పూజించి బాబాసాహెబ్ విగ్రహాల పక్కన పెడతారంటే ఎంత ద్వేషం ఉంటుంది మీకు? 100%. ఒక్కటి సార్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ మీరు పాయింట్లు వెళ్ళకండి, అంటే విషయంలో రండి. పూనా ఒడంబడికలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? పూనా ఒడంబడికలో రాసుకున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? అంటరానితనం పూర్తి స్థాయిలో నిర్మూలించబడి సమాజంలో సమానత్వం స్థాపించే వరకు, ఈ అంటరానితనం సమస్య పోనంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. దానికి ఒక కాల పరిమితి పెట్టిండ్రు. రాజకీయ రిజర్వేషన్లకు 10 సంవత్సరాల కాల పరిమితి పెట్టిండ్రు. ఆ ఛాలెంజెస్ వాళ్ళు రీచ్ కాలేదు. దాని తర్వాత వాళ్ళు సవరణ చేసుకొని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చిండ్రు. నేటి వరకు అవి ఎక్స్టెండ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి కూడా ఎవరు? ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? సర్దార్ పాపన్న వాళ్ళ సర్దార్ పాపన్న గారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, పూనా ఒడంబడికలు కాకుండా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ లో రిజర్వేషన్స్ మీద చర్చ జరిగినప్పుడు వాళ్ళు చాలా క్లియర్ గా పొలిటికల్ రిజర్వేషన్ 10 సంవత్సరాలే ఉండాలి కానీ అని వాళ్ళు చాలా క్లారిటీగా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తూ వచ్చారు. ఈ రోజు పొలిటికల్ రిజర్వేషన్ ఈ రోజు వరకు కంటిన్యూ అవడానికి సర్దార్ నాగప్ప గారు పాపన్న గారు సర్దార్ నాగప్ప గారి పోరాట ఫలితంగా నేటి వరకు కంటిన్యూ అవుతుంది రిజర్వేషన్.
వీళ్ళేమో మళ్ళా అబద్ధం. అసలు రిజర్వేషన్లే వద్దని ద్రోహం చేసినటువంటి వ్యక్తి రిజర్వేషన్ల పొడిగింపుకు కారణం అంటారు. అదే ఎంత అబద్ధం అండి ఇది, ఎంత విచిత్రం ఇదంటే. అరే నోరు తెరిస్తే అబద్ధం. చదువుకున్నాడు అట్లనున్నాడు, చదువులేనోడు అట్లనున్నాడు. అంటే వీళ్ళకు బాబాసాహెబ్ పట్ల ద్వేషం ఉంది. అంటే వీళ్ళు తెలిసి చేస్తురా, మూర్ఖత్వం అనాలా దీన్ని? ఇది బ్రాహ్మణీయ వ్యవస్థలో భాగస్వాములు చేస్తున్నారు. బ్రాహ్మణీయ వ్యవస్థను ఎదిరించేది మాలలు కాబట్టి మాలల్ని ఎదుర్కోవడానికి బ్రాహ్మణీయ వ్యవస్థ వాళ్ళ మీద రకరకాల కుట్రలు పడింది. ఇప్పుడు ఈ వర్గీకరణకు బీజం కూడా ఎక్కడ పడ్డది? ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీలో బలంగా పోరాటం చేసింది మాలలు. మాలల లీడర్షిప్ లో బహుజన్ సమాజ్ పార్టీ తీసుకొచ్చిన పోరాటం ఎంత ప్రభావితమైనదంటే ఇదే జింఖానా గ్రౌండ్ లో 1992లో బహుజన్ సమాజ్ పార్టీ పెట్టినటువంటి మీటింగ్ కు ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు భయపడ్డాడు. ఒకవేళ ఈ బహుజన్ సమాజ్ పార్టీని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మనం ప్రభుత్వంలో రాము, కాబట్టి వీళ్ళతో చర్చల్లో పోవాలని ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవడైతే వర్గీకరణకు బీజం వేశాడో చంద్రబాబు నాయుడుకు చర్చలకు పంపాడు. ఆయనతో పాటు ఇంకో ప్రతినిధి ఉన్నాడు. ఆ చర్చలు కొన్ని కారణాల వల్ల విఫలమైనాయి. ఆ విఫలమవడానికి కారణం మళ్ళీ ఈ మాదిగ నాయకులు మాలల కారణం అంటారు. కాంశీరాం ద్రోహం చేసింది చెప్పరు. కాంశీరాం ద్రోహం చేసింది చెప్పరు. కాంశీరాం పివి నరసింహరావుతో ఒప్పందం చేసుకొని ఇక్కడ టీడీపీ పార్టీతో జరిగే ఒప్పందాన్ని రద్దు చేసుకొని వెళ్ళిపోయింది ఆయన. బ్లేమ్ అయింది మాల నాయకులు. ఆ పోరాటానికి భయపడ్డట్టు ఎవరు మాల నాయకుడు? మాల నాయకులు జనరల్ గా కావచ్చు, బొజ్జ తారకం సార్ కావచ్చు, కేజీ సత్యమూర్తి సార్ కావచ్చు, వీళ్ళందరూ బహుజన సమాజ్ పార్టీ మూవ్మెంట్ బలపరిచిన వాళ్ళు. ఓకే, ద్రోహం చేసింది కాంశీరాం. ఇక్కడ బద్నాం చేసింది మీరు ఎవరిని? మాల నాయకుల్ని. మాల నాయకుల మూలంగా బహుజన సమాజ్ పార్టీ ఇదైందని దీన్ని చంద్రబాబు నాయుడు గమనించిండు. పొలిటికల్లీ ఇంత యాక్టివ్ అయినటువంటి ఈ కమ్యూనిటీని మనం అణిచివేయకపోయినట్లయితే రానున్న కాలంలో మనకు పొలిటికల్ ఛాలెంజ్ ఇచ్చేది ఈ తెలుగు నేల మీద మాలలే. కాబట్టి మాలల్ని నిర్వీర్యం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఏం చేశాడంటే కృష్ణ మాదిగవాణ్ణి అనే వ్యక్తిని బీజం పోశాడు. అతడు తీసుకొచ్చిన తర్వాత మాల మాదిగల మధ్య విభేదాలు వచ్చేసినాయి. ఒక బలమైన కమ్యూనిటీ కృష్ణ మాదిగ ఎంట్రీ కంటే ముందు అది కారంచేడు ఉద్యమమైనా, అది చుండూరు ఉద్యమమైనా, అది పదిరికుప్పమైనా, లేదా కంచకర్ల కోటేశు దహనమైన ఈ పోరాటంలో మాల మాదిగలు కలిసి పోరాటం చేసి పాలకులాలకు భయాన్ని కల్పించలేదా? కల్పించారు. ఢిల్లీ మెడలు వంచి అట్రాసిటీ చట్టాన్ని తీసుకురాలేదా? తీసుకొచ్చారు. ఆ మాల మాదిగల యూనిటీని నష్టం చేయడానికి, అది కూడా వీళ్ళు కలుపుకోనికి ప్రయత్నం చేసుకోవడానికి, పొలిటికల్లీ లబ్ధి పొందడానికి, పొలిటికల్లీ యాక్టివ్ అవుతున్నటువంటి మాలల్ని అణిచివేయడానికి చంద్రబాబు నాయుడు వేసినటువంటి స్కెచ్ లో భాగంగానే వర్గీకరణ బీజం పడింది. కృష్ణ మాదిగ చేతపడింది. మూలంగా స్టార్ట్ అయింది. ఓకే, అది మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఎప్పుడైతే కాంశీరాము హైదరాబాద్కి వచ్చిండో ఆయన కాంశీరాము కూడా ఈ వర్గీకరణ పోరాటాన్ని ఎంకరేజ్ చేయలేదు. మనం ద్రోహం చేసినామని ఒక రేట్ అంటే ఎన్టీ రామారావు గారిది ఆయన రాకపోయినా పివి నరసింహ గారిది వైడ్ మొగ్గిన మందకృష్ణ మాత్రం ఆయన ఘోరంగా అవమానపరచడం కాదు, ఒక బుచ్చగాడు ఇంకొక బుచ్చగాని పైన పోరాటం చేయడమే ఈ వర్గీకరణ అని చెప్పిండు. మందకృష్ణకు అపాయింట్మెంట్ కూడా వేయలేదు. ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? కాంశీరామ్ గారు వాస్తవానికి ఆయనకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చేసి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రెండవది కృష్ణ మాదిగ అనేది అడుక్కునే పోరాటం. నాకు అడుక్కునే పోరాటం వద్దు, నాకు రాజ్యంలో వాట చేసే పోరాటం కావాలి. ఒక బిచ్చగాడు మరో బిచ్చగాడి మీద ధ్వజమెత్తడం కరెక్ట్ కాదు. నువ్వు పాలక కులాలు ఆడిస్తున్న నాటకంలో భాగంగానే నువ్వు పోరాటం చేస్తున్నావని ఆ రోజే కాంశీరామ్ అతన్ని వారించాడు. అదొక గొప్ప విషయం. కాంశీరామ్ వారించాడు. విషయం ఏంటంటే దాని తర్వాత బహుజన సమాజ్ పార్టీ వీక్ చేయడానికి, మాల లీడర్షిప్ ను పూర్తి స్థాయిలో కొలాప్స్ చేయడానికి పాలక కులాలందరూ కలిసి, ఇక్కడ ఓన్లీ నేను చంద్రబాబు నాయుడు ఒక్కడే అనదు,
కృష్ణమాదిగను జీవం పోయడానికి రెడ్ల పాత్ర చంద్రబాబు నాయుడు కంటే ముందే ఉంది మరి. అదే ఆ పాయింట్కే వస్తున్నాం. మీరు సార్ ఇప్పుడు జనరల్గా మీరు ఒకసారి చూస్తే భారతదేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టు అంటే దేశం మొత్తానికి సంబంధించింది. సుప్రీంకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దేశం మొత్తం అమలు కావాలి. అట్లా కాకుండా తెలుగు రాష్ట్రాలలో మాదిగల కన్నా ముందు ఉరుకులాడిన ముఖ్యమంత్రుల తీరు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎక్కడ హరి అనిపించింది? ఎవరు స్పీడ్గా చేయాలి, ఎవరు ఈ వర్గీకరణ తొందరగా చేయాలనిపించింది? మాదిగల కన్నా తొందరగా ముఖ్యమంత్రులు చేసినట్టు అనిపించిందా అనిపించలేదా మీకు? అంటే చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పిండు, నేనే పెద్ద మాదిగని, నేనే పెద్ద మాదిగని మీ కొరకు పోరాటం చేస్తాను. ఆయన మాది కూడా ఆయన సరే, మాదిగా అయితే ఇప్పుడు రూల్స్ వ్యతిరేకంగా కూడా పోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అతని డిఎన్ఏ అతని నుండి కొత్తగా ఆశించేది ఏం లేదు. రెండవది రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా అంటున్నాడు, దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఎప్పుడైతే చర్చలు జరుగుతున్నాయో, వాదాలు జరుగుతున్నాయి, కృష్ణమాదిగ పార్టీ కాదు ఆ కేసులో ఇంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు తీసుకుపోయి చేసింది. అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సొమ్ముతో ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదరం రాజనరసింహ అతని ఆధ్వర్యంలో ఒక టీం ను పంపించి ఆయన వాళ్ళు పోరాటం చేస్తారు. పంపిండు. పోరాటం ఏంటంటే ఈడ పూర్తి స్థాయిలో బ్రాహ్మణీయ వ్యవస్థ మీద ఎదిరించి పోరాటం చేసే, మాలల్ని నిర్వీర్యం చేయడానికి ఈ పాలక కులాలందరూ కలిసి ఆడినటువంటి నాటకం. కాకపోతే ఇట్స్ క్లియర్, నేను స్టార్టింగ్ లోనే అన్నా, తుఫాన్ వచ్చేటప్పుడు వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. నిజమా మీరు చెప్పేది? వాస్తవమే. చంద్రబాబు నాయుడుకు తెలుసు, ఆయన ఏ కుట్రతోటి ఆ రోజు కూడా జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ను ఏర్పాటు చేసుకొని అసెంబ్లీలో చట్టం చేసే వర్గీకరణ చేశారు. చట్టం చేశారు కదా, ఏమైంది? పోయింది, కొట్టుడు పోయింది. ఈరోజు షమీమ్ అఖ్తార్, మరి ఈయన సర్వీసెస్ ఏంటో నాకు ఈయన వ్యక్తిగతం తెలియదు. ఈయన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో 1% కూడా జడ్జిమెంట్ ఫాలో కాల. కొన్ని కొటేషన్లు అయితే పెట్టిన 1% కూడా జడ్జిమెంట్ ఫాలో కాల. జడ్జిమెంట్ ఇచ్చిన మొత్తం అంశం ఒకటైతే ఈయన జడ్జిమెంట్ కు భిన్నంగా పూర్తి స్థాయిలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఈ రిపోర్టు చాలా అథ్లెటిక్ గా సైంటిఫిక్ గా ఉంది అని అంటున్నారు. అయితే ఇక్కడ రెండు కోణాలు ఏంటివి? ఒక కోణం, ఈ మాదిగల పోరాటం వీళ్ళ గోల భరించలేక ఏదో ఒకటి చేసేస్తే రేపు కోర్టులు నిలిపేస్తాయి కదా అని వాళ్ళ మీద ఉన్న రాజకీయ ఒత్తిడిని తగ్గించడానికి ఈ తప్పుడు రిపోర్టు ఆధారంగా వాళ్ళు చట్టం చేసినట్లయితే రేపు ఇది కోర్టులో నిలబడదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ 7 జడ్జిలలో 6 జడ్జిల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పులో 1% కూడా ఇతను ఫాలో కాలేదు. అంతే. ఎంపిరికల్ డాటా అసలు చెత్త మామూలుగా చెప్తలేరు వాళ్ళు. అసలు గవర్నమెంట్ ఏం స్టడీ చేసింది? 2002 నుండి 2024 వరకు ఎంప్లాయీస్ డాటా ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా సేకరించింది. 2014లో రాష్ట్ర విభజన అయింది. 2002లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ డాటా దేన్ని సూచిస్తుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చూపిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగాల మీద, నిధుల మీద, నీటి మీద తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అవును, మళ్ళా పాత లెక్కలు తీసుకొచ్చి ఈ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేసి ఇదే ఎంపరికల్ డాటా అంటుందంటే దాని అర్థం ఏంటి? ఇది పూర్తి స్థాయిలో కోర్టులో నిలబడదు. క్లియర్ గా జస్టిస్ చంద్రచూడే చెప్తున్నాడు, నేను ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ కు భిన్నంగా ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయాల ప్రయోజనార్థము ఒకవేళ వర్గీకరణ చేసినట్లయితే మా సుప్రీం కోర్టు ద్వారా మీకు తెరిచున్నాయి, మీరు ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పిండు కదా. వాళ్ళ జడ్జిమెంట్ లో చెప్పిండు కదా. జడ్జిమెంట్ లో 1% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు వీడు. అసలు షమీమ్ అఖ్తార్ మరి గవర్నమెంట్ ను మిస్గైడ్ చేయడానికి చేసిండా, లేదా మాలలతో టైఅప్ అయి మాదిగలకు ద్రోహం చేయడానికి చేసిండా? అవునా? కదండి. ఒక జడ్జ్, ఆయన రిటైర్డ్ జస్టిస్,
రిటైర్డ్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, దానికి గవర్నమెంట్ కు సలహాలు ఇస్తూ అయ్యా ఎంపిరికల్ డాటా అంటే ఇది, ఇప్పటివరకు రిజర్వేషన్లు ఈ కులాలు అనుభవించలేదు, దీన్ని ఇట్లా సైంటిఫిక్ గా కలెక్ట్ చేసుకోవాలి. మరి ఎంపిరికల్ డాటా అనేసరికి కేవలం ఉద్యోగుల లిస్ట్ ఇస్తే ఎంపిరికల్ డాటానా? అస్సలు కాదు. లిడ్ క్యాప్ పేరిట 1000 కోట్ల బడ్జెట్ తిన్న వాళ్ళ లిస్ట్ ఎక్కడ? 1000 ఎకరాల 5000 ఎకరాల భూమిని కేటాయించింది గవర్నమెంట్, వాళ్ళ లిస్ట్ ఎక్కడ? కార్పొరేషన్ నిధులను వాడుకున్న వాళ్ళ లిస్ట్ ఎక్కడ? ఎక్కడ ఇవి? అలాంటి పాయింట్స్ సేకరించి అడిగే వాళ్ళ దమ్మున్నలు ఉన్నారా మాల వాళ్ళ దాంట్లో? దమ్మున్నోళ్ళు అనేది కాదు, ఈయనకు రిప్రజెంటేషన్ ఇచ్చిండు, ఈయన ఏది పెట్టలేదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి అండ్ షమీమ్ అఖ్తార్ ఇద్దరు కలిసి మాదిగలకు ద్రోహం చేయడానికే. ఒకవేళ ఈ రిపోర్ట్ బేసిస్ గా వర్గీకరణ చేస్తే రేపు 100% కోర్టులో నిలబడదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చట్టం చేసిండు, తర్వాత కోడ్ కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనము ఏమన్నదంటే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని అధికారం ఇచ్చింది కదా. ఆ జడ్జిమెంట్ కు అనుకూలంగా మీరు చట్టం చేసినట్లయితే ఆ జడ్జిమెంట్ క్వాష్ అయ్యే వరకు మీరు తింటారేమో. ఓకే, అది కూడా వ్యతిరేకించారు అంటే ఆ జడ్జిమెంట్ కే శాంక్టీ లేదు, ఆ జడ్జిమెంట్ కు లేదు. మేము ఏమంటున్నా, రేపు 9 మంది జడ్జిల ధర్మాసనం కూర్చుంటే ఆ జడ్జిమెంట్ లేచిపోతుంది. ఓకే, నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, 100 కృష్ణ మాదిగ అనే వ్యక్తి ఆ అబద్ధాల కోరు 100 జన్మలెత్తిన ఈ దేశంలో వర్గీకరణ జరగదు. ఇప్పుడు మీరు అంటున్నారు మందకృష్ణ మాదిగ ఎవరి సంఖ్యలో ఉన్నాడు? మోదీ సంఖ్యలో ఉన్నాడు. ఈ దేశ ప్రధాని సంఖ్యలో ఉన్న మందకృష్ణకి ఏమైతుంది? ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలా క్లియర్ గా ఆర్ఎస్ఎస్ బీజేపీ సదరన్ స్టేట్ లో బీజేపీ ఓటు బ్యాంకును పెంచడానికి, బీజేపీ రాజకీయాన్ని బలపరచడానికి కృష్ణ మాదిగ లాంటి ద్రోహపు బుద్ధి కలిగినటువంటి నాయకులను తయారు చేసుకుని బీజేపీ ఓటు బ్యాంకును పెంచడానికి వాళ్ళు చేసిన కుట్రలో భాగంగానే ఇదంతా ఇప్పటివరకు జరిగినటువంటి నాటకం. ఇప్పుడు మాదిగలలో కొంతమంది స్పందిస్తూ మందకృష్ణ ద్రోహ బుద్ధి కలిగిన వాడు మా దేవుడు, మా భగవంతుడు, ఆయన ఏమనేదనే స్థాయికి కొంతమంది అట్లా ఉండరు. అందులోనే కొంతమంది లీడర్లు మొత్తం ఉల్టా తిరిగి రోజు మీటింగ్ పెట్టి, నాకు తెలిసి ఉద్యమకారులల్లో మందకృష్ణ తిట్టిన తిట్లు ఎవరిని తిట్లకుండొచ్చు. వాదాల్లో సిద్ధాంతాల్లో ఈ దేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఎవరండి? ఎవరు? ఏమో తెలియదు. నాథరామ్ గాడ్సే. ఓకే. బ్రిటిష్ వాళ్ళ మీద శాంతియుతంగా హింసా మార్గంతో కాకుండా అహింస మార్గాన్ని పోరాటం చేసినటువంటి గాంధీని హతమార్చినటువంటి దుర్మార్గుడు, హంతకుడు గాడ్సే ఈ రోజు నరేంద్ర మోడీకి దేవుడే. అటువంటి దుర్మార్గుడు కృష్ణ మాదిగా వీళ్ళకు దేవుడైతే దాన్ని నేనేం చేసేది, మీరేం చేసేది? నమ్మినటువంటి సిద్ధాంతం మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు గాడ్సే నమ్మేటోళ్ళు ఆర్ఎస్ఎస్ వాదులు ఉన్నారు కదా. ఓకే, దేశ ప్రధాని గాడ్సే పూజలు చేస్తున్నాడు కదా. ఈరోజు బ్రాహ్మణీయ భావజాలాన్ని మోస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో మొట్టమొదటి తీవ్రవాదిని దేవుడుగా కొలిసినప్పుడు కృష్ణమాదిగా అనే దుర్మార్గుణ్ణి లీడర్గా కొలవడంలో తప్పేముంది? అందులో తప్పే. ఓకే, దాన్ని నేనేం చేయరాదు కదా. దాన్ని ఏం చేయలేము. వాళ్ళు నమ్ముతున్నారని మీరు నాకు అడుగుతే దాన్ని నేనేం చేసేది లేదు కదా. అది కరెక్ట్. అయితే నా దగ్గర కొలమానాలు ఉంటే ఈ కొలమానం ఉంది అని నేను చెప్పొచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను చెప్పరాదు. ఎస్, 100% కరెక్ట్. అయితే ఇప్పుడు మాల మాదిగలు ఇంతవరకు శత్రువులుగా, అంటే మూర్ఖపు నాయకులందరూ అని మీరు అన్నట్టుగా మీ లెక్క చెప్తే మూర్ఖపు నాయకులంతా చెప్పినటువంటి మాటలేని శత్రువుగా అయినటువంటి ఈ మాల మాదిగలు భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందా? అసలు ఎలా జీవించాలి? అంబేద్కర్ ఆశయాల కోసం వీళ్ళిద్దరు కలిసి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి? భవిష్యత్తులో ఇటువంటి విద్వేషాలు రాకూడదు, భేదాభిప్రాయాలు రాకూడదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉమ్మడి రిజర్వేషన్ ఇచ్చింది. వీళ్ళు మాలలే దోచుకున్నారని మాలల్ని బోన్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆల్వేస్ ప్రతిసారి కూడా మాదిగలకు అండగా నిలబడ్డది, ప్రొటెక్షన్గా నిలబడ్డది, పెద్దన పాత్ర పోషించింది మాలలు. ఇప్పుడు ద్రోహ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకు చేసినటువంటి ఆ సేవలు కావచ్చు, సహాయాలు కావచ్చు, వాళ్ళు గుర్తు పెట్టుకోరు. వాళ్ళ బుద్ధే ద్రోహ బుద్ధి. దాన్ని
అంటే ప్రజలను అందరిని అంటుర్రా మీరు ఆ నాయకులను అంటుర్రా? నాయకులు అంటున్నా, ప్రజలు మొత్తాన్ని ఎందుకు అంటారండి? ఈ దేశంలో ఏ ప్రజలు కూడా మాదిగలలో అందరు దుర్మార్గులు లేరు. నాయకులను అంటున్నా. ఎవరెవరైతే తప్పుదో ఈ జాతులను విడదీసే వాళ్ళను మాత్రం ప్రత్యేకంగా జాతులు కలిసి ఉంటాయంటే నేనేమంటున్నా అంటే ఈ దేశంలో కులం ఉంది. చాలా వరకు వీళ్ళు మాట్లాడే దాంట్లో మాలలు మా మీద వివక్షత చూపించారు. నేనేమంటున్నా అది కులాల సోషల్ ఆర్డర్ అండి. అన్ని కులాలలో డక్కలో ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మాలలు మా పిల్లల్ని చేసుకున్నాను అన్నాడు. నీ పిల్లలు మాలోడు చేసుకున్నాడు, నీ అల్లుడెవడు? మరి ఎందుకు మాట్లాడు? కాకి మాధవరావు సారు ఈ దేశంలోని మొట్టమొదటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇద్దరు, అది కూడా ఐఏఎస్ బిడ్డల్ని మాదిగలకి ఇవ్వలేదా? అది మాలల గొప్పతనం కాదా? అది మాలల గొప్పతనం కాదా? గొప్పతనమే. పోనీ మరి నీ బిడ్డను నువ్వు డక్కలోడికి ఎందుకు ఇయ్యాలి? కృష్ణమాదిగా ఇయ్యాలిగా. అట్టాంటి కోపం. ప్రొఫెసర్ కాసిం రెడ్డి అమ్మాయిని ఎందుకు చేసుకోవాలా? డక్కల అమ్మాయిని చేసుకోవాలా? ప్రతిసారి డక్కలలో మా కుటుంబం పక్కన డక్కల ఎగ్జాంపుల్ అని చెప్తాడు. ఒక ప్రొఫెసర్ గా ఉన్న వ్యక్తి ఆ డక్కల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాపము ఆ డక్కల అమ్మాయి ఒక ప్రొఫెసర్ భార్యగా కదా. మీరు ఒకళ్ళ మీద ఆరోపణ చేసినప్పుడు అది కులాల సోషల్ ఆర్డర్. ఓకే, కల్చరల్లీ పూర్వీకులు ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నటువంటి వాళ్ళలో మెల్లమెల్లగా రాజ్యాంగం ఇంప్లిమెంట్ తర్వాత యూనిటీ వచ్చింది, రక్త సమ్మిశ్రణం జరిగింది, చాలా వరకు వివాహ సంబంధాలు ఏర్పడిన వాటిని వీళ్ళు కలిసి ఉన్నారంటే ఒరిగే నష్టం ఎవరికి? మాలకు నష్టం ఉందంటారా? లేదు. వాళ్ళు కలవకపోతే మాలకు నష్టం ఉందా? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు 90s నుండి వర్గీకరణ పోరాటం అయింది, మాలకు నష్టం జరిగిందా? ఇప్పుడు మాలల మీద ఏడుపుతో వీళ్ళు నిర్మాణం అవడానికి చూసిరే తప్ప వీళ్ళకి స్వతంత్రంగా ఒక ఎజెండా ఉందా? భలే చెప్పారు ఈ విషయం మాత్రం. మాల మీద ఏడవడం ప్రొద్దున లేస్తే కానీ మాల మీద. ఎంఆర్పిఎస్ పుట్టిందే ఎవరి కోసం, ఎవరి మీద? ఇప్పుడు విషయం ఏంటంటే వీడి బతుకు ద్వేష బుద్ధి. మాలను చూస్తే ఓర్వలేడు ఇంకా. పాపం అమ్మాయి పెళ్లి చేసుకుంటే అల్లుని ఎట్లా ఓర్చుకుంటున్నాడేమో నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ తో ఆయనకు షుగర్ వచ్చిందేమో అనిపిస్తుంది. ఎవరికి? అబ్బాయికా మామకు? ఆ ఫ్రస్ట్రేషన్ తో ఆయన బీపీ వచ్చి ఉండాల. ఎందుకంటే లేస్తేనే మాలల మీద ద్వేషం పలికేటోడు వీడు, లేస్తేనే మాలల మీద వ్యతిరేకత ప్రదర్శించేవాడు వీడు. బిడ్డను మాలోడు చేసుకునేసరికి ఎట్లా డైజెస్ట్ చేసుకుంటాడు? చేసింది ఆయన్నే కదా. నేనేమంటున్నా, నేను బిడ్డది అల్లుడిది ఈ టాపిక్ తీసుకెళ్ళలేదు. ఆయననే స్వతహాగా మీడియా ఛానల్లో వచ్చి మా బిడ్డల్ని చేసుకున్నారా, మీ బిడ్డల్ని ఇచ్చిండ్రా ఆయన అన్నారు కాబట్టి మీరు అంటున్నారు. అబద్ధపు మాటలు మాట్లాడింది కాబట్టి నీ బిడ్డనే చేసుకున్నాడు కదా అని చెప్తున్నా. మనం ఖచ్చితంగా మందకృష్ణ పిల్లలకు, మందకృష్ణ కూతురుకు 100% రెస్పెక్ట్ ఇస్తాం. రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ దేశంలో చట్టం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఒక మేజర్ అబ్బాయి వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. దానికి చట్టం ప్రొటెక్షన్ అర్హత లేదు, మీకు మాట్లాడే అర్హత లేదు. అతడు ఒక కమ్యూనిటీని ద్వేషిస్తూ వేసినటువంటి ఓపెన్ ఛాలెంజ్ కు సమాధాన రూపంలో చెప్పడం తప్ప వాళ్ళ పిల్లల మీద ద్వేషం కాదు అక్కడ. ఇది ఒక్కటి మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? మందకృష్ణ మాదిగను పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టించినటువంటి నరేంద్ర మోడీ వీపుల జర్సి ఏమేమో కలలు పడ్డాడు. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించిండని చెప్పి మందకృష్ణ చెప్తా ఉన్నాడు. అన్ని దాని తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత బీజేపీ ఏ రాష్ట్రములు కూడా చేయలేదు, చేయదు కూడా. కానీ ఎందుకు ఈ 3 రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎగిరెగిరి పడ్డది? ఏమంటున్నా, సౌత్ రాష్ట్రాల్లో పట్టు సాధించడానికి ఆ తీర్పు వచ్చింది. నార్త్ రాష్ట్రాల్లో ఏ పరిస్థితుల్లో అది జరగదు. ఎందుకంటే బలంగా పాపులేషన్ ఉన్నది అక్కడ చమార్లు, వీళ్ళు చెప్తున్న మాదిగలు. వాళ్ళతో వ్యతిరేకంగా నిర్మాణం అయితే వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఒకవేళ మాదిగలకే జస్టిస్ చేసేది ఉంటే నరేంద్ర మోడీ పార్లమెంట్ లో చట్టం చేస్తాడు. మాదిగల కొరకు పోరాటం చేసే వ్యక్తి నిజమైన నాయకుడు అయితే పార్లమెంట్ లో చట్టం చేయాలంటాడు. రేపు ఇలాంటి కమిషన్లు వేసి ఈరోజు పండుగలు చేసి ఒక ఆయన మళ్ళా హీరోని చేసి ఇక రేవంత్ రెడ్డి మాటలు చూస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రానికి ఆయన సీఎమా ఇంకేమన్నా అది అర్థం కాని విషయం. అలాంటి అంటే కొట్లాడుకుంటుంటే నేను చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుకుంటారు కాబట్టి న్యాయ దినమాట. సరే, సామాజిక న్యాయం చేసేటోడు నీ రెడ్డిల శాతం ఎంత, నీ ఉద్యోగాల శాతం ఎంత,
సామాజిక న్యాయానికి భిన్నంగా మీ రెడ్లు ఎందుకు దోచుకుంటున్నారు? ఉమ్, మీ రెడ్ల ప్రాపర్టీస్ ఎడికెళ్ళి వచ్చినాయి? ఉమ్, మీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? మీ మినిస్టర్ల సంఖ్య ఎంత? మీ సంఖ్యకు సమానంగానే మీ సంఖ్య మినిస్టర్లు ఉండాలా? మీ సంఖ్యకు సమానంగానే మీ ఎమ్మెల్యేలు ఉండాలా? మీ సంఖ్యకు సమానంగానే మీకు ఉద్యోగాలు ఉండాలా? వాళ్ళు మీరేమో దోసుకుంటే ఏం లేదు. దోచుకోవచ్చు. మాలోడు దోసుకుంటే మాత్రం దొంగ. ఇది జరిగేది ఇదే కదా. ఆ. ఇది కనబడది. కానీ వాళ్ళ మీద పోరాటం చేస్తలేరు కదా, మాదిగలు మాలల మీద చేస్తారు కదా. వీళ్ళకు మాలలంటేనే ద్వేషము. కృష్ణమాదిగ అండ్ బ్యాచ్ కు ఆ. పొద్దున లేస్తే గాని వీళ్ళకు మాదిగలను దూషిస్తే అంటే ఇది గాని బతుకు తెరువు తిరిగి కోసమా నిజంగా కసి వాళ్ళకు? వాళ్ళ పోరాటంలో భాగంగా బతుకు తెరువు కోసం చేస్తున్నారా నిజంగా? రెండు ఉన్నాయి. ఆ? ద్రోహపు బుద్ధి ఉంది, ద్వేషం ఉంది. ఆ. ద్రోహపు బుద్ధి ఉంది, ద్వేషం ఉంది, రెండు ఉన్నాయి. ఈ రెండు కారణాలే అయినాయి. రెండవది వాళ్ళకు జీవనోపాధి. ఉమ్. జీవనోపాధి. మాలల మీద పోరాటం చేస్తే ఇమీడియట్ గా పాలక కులాల రాజకీయాలు వాళ్ళను సొంతం చేసుకుంటాయి. ఇప్పుడు ఇలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ నాయకులు చాలా ఆచితూచి వ్యవహరించాలి. కానీ సింపుల్గా దీన్ని సామాజిక న్యాయం వాళ్ళతో అడిగేదాంట్లో తప్పేముంది అనేటువంటి, మాలలే పెద్ద ద్రోహులు, మాలలే దొంగలు, మాదిగలు సమాన వాటా వాంచుకుంటే ఎందుకు బాధ అవుతుంది అనేటువంటి ఒక పెద్ద బండ పెట్టి మాలల మీద వేస్తూ ఉంటారు. నేనేమంటున్నా, వివేక్ గారు అసెంబ్లీలో చాలా క్లియర్గా మాదిగలు ఏ రంగాల్లో ముందంజలో ఉన్నారో డాట్ ఇచ్చిండ్రు. ఆ డాటా నా దగ్గర ఉంది. ఓకే. ఏ రంగాల్లో మాదిగలు అన్ని రంగాల్లో అన్ని కులాల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళు. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎంపరికల్ డాటా అంటే అనుభవదారుల డాటా సేకరించి, అనుభవదారులు అంటే ఓన్లీ ఉద్యోగులే కాదు కదా, రకరకాల రంగాల్లో అన్ని ఉంటాయి కదా. ప్రభుత్వ స్కీముల ద్వారా, అది ల్యాండ్ పాలసీ కావచ్చు, లేదా ఎకనామిక్ పాలసీ కావచ్చు, లేదా ఇంకేమన్నా ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, వివిధ రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళ డాటా తీసుకొని రిజర్వేషన్ ఫలాలు నేటికి కూడా నోచుకోనటువంటి ఏవైతే కులాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ దక్కేలా చట్టం చేయాలి. అది జరిగిందా? జరగలేదు. మళ్ళా సేమ్ తలకాయలు లెక్క పెట్టిరు, మళ్ళా లెక్కలు పెట్టిరు. ఆ లెక్కలు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా అంటే 2011 సెన్సెస్ అంటున్నారు. సరే, 11 సెన్సెస్ను ఎట్లా బేస్ చేస్తారు? అది ఎంపిరికల్ డాటా అండర్లో వస్తుందా లేదా రాదా అనేది రేపు కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం. డెఫినెట్గా ఈ చట్టం మీద కోర్టులో వెళ్తాం. అదేవిధంగా వీళ్ళు సెన్సెస్ 2011 సెన్సెస్ మీద వెళ్తున్నారు కాబట్టి సెన్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మా వల్ల పొరపాటు జరిగిందని మాకు చాలా క్లియర్గా రిటర్న్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిండ్రు. దాన్ని బేస్ చేసుకొని సెన్సెస్ మీద కేసు ఫైల్ చేస్తున్నాం. ఓకే. వీళ్ళు ఎన్ని రకాలుగా దీన్ని రెఫరెన్స్ తీసుకున్నారో అన్ని రకాలుగా దాన్ని రేపు కోర్టులో బోన్లో నిలబెడతాం. 100% చట్టం ఆగిపోతుంది. ఇక పార్లమెంట్లో చట్టం కాకుండా సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే వీళ్ళు జడ్జిమెంట్ ద్వారా వచ్చిందో రేపు డెఫినెట్గా రానున్న కాలంలో ఆ జడ్జిమెంట్ను కూడా సవాల్ చేస్తాం. ఇది ఎన్నడూ పూర్తి స్థాయిలో పరిష్కరించబడే అంశం కాదు. ఇది నిజంగా పరిష్కరించబడాలంటే పార్లమెంట్లో చట్టం కావాలా. పార్లమెంట్లో చట్టం నరేంద్ర మోడీ అబ్బా మరోసారి పుట్టి ఈ దేశానికి ఇంకోసారి ప్రధాని 50 ఏళ్ళు ఏలిన పార్లమెంట్లో వర్గీకరణ చట్టం బిల్లును చేయరాదు. అది కాన్స్టిట్యూషన్ యొక్క రెస్ట్రిక్షన్. ఆయన ఇదంతా చెవుల పువ్వులు పెట్టే కార్యక్రమం, ఇదంతా చెవుల పువ్వులు పెట్టే కార్యక్రమమేనా? కాన్స్టిట్యూషనల్లీ జరగని పనండి. ఇప్పుడు మొన్న వర్గీకరణ జరిగిన తర్వాత చాలామంది మీటింగ్లు పెట్టి మాదిగల అలాయ్ బలాయ్ పెడతాం, ఇక కలిసిపోయింది, అందరం కలిసి ఉందామని కాసిం చెప్తున్నాడు, కలిసి ఉందామని సతీష్ మా చెప్తున్నాడు. కడుపు నిండా విషయం పెట్టుకున్నటువంటి వాళ్ళతో ఇప్పుడు కలిసేదా? మొత్తం కలిసి ఉందాము, మొత్తం అంతా అయిపోయింది. నేనేమంటున్నా, మిగతా మాదిగ నాయకులకు మాలలతో కలిసి ఉండేది ఆలోచన ఉన్నా లేదా ద్వేషం లేకపోయినా కృష్ణమాదిగ మాటలు ఎందుకు ఖండించలేదు? కాసిం ఎందుకు ఖండించలేదు? సతీష్ మాదిగ ఎందుకు ఖండించలేదు? ఈరోజు బయటకు వస్తున్నటువంటి వాళ్ళు మాలల మీద నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము ఖండిస్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ఖండించలేదు? వీళ్ళందరూ ద్రోహులే. ఇప్పుడు మాలలతో కలిసి అలాయ్ బలాయ్ చేస్తారా? అలాయ్ బలాయ్ కార్యక్రమం పెడతారు. రండి, ముడి మీద దంతం ఓపెన్ గా చెప్తున్నా.
మా ఇప్పుడు మీద ఇంత ద్వేషం ఇప్పుడు కలుపు ఎన్ని రోజుల పగ ప్రతీకారాలు సమసిపోయిన సందర్భంగా మళ్ళీ ఎందుకు అయిపోయింది పోనీ అని ఊకుంటే అయిపోతుంది కదా. నేను అయిపోయింది ఊకుంటే అనేది కాదు. ఉమ్, వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కాబట్టి మేము దీన్ని అలౌట్ చేయమండి. ఉమ్. కేవలం రాజ్యాంగాన్ని ముగిసిపోయింది. కూలీ చేస్తున్న సందర్భాన్నే మీరు సమసిపోయింది ముగిసిపోయింది అనేది చాప్టర్ కాదు ఇది. ఉమ్, బ్రాహ్మణీయ వ్యవస్థలో భాగంగా ఉమ్, మాలల్ని నిర్వీర్యం చేయడానికి ఉమ్, శత్రు వ్యవస్థతో జతకూడి ఉమ్. మాలల మీద విషం కక్కడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఇప్పుడు సమన్వయం జరిగింది అంటారు కదా. మా కమ్యూనిటీ స్టాండ్ మాకుంది. రైట్. డెఫినెట్గా దాన్ని ఎలా నిలబెడతాం, ఎవరితో వెళ్తాం, ఎలా వెళ్తాం, దాన్ని మేము ఛాలెంజ్ చేయబోతున్నాం. మీ ప్లాన్లు మీకున్నాయి. ఎస్. అయితే ఇప్పుడు ముఖ్యంగా సమన్యాయం చేసినాము మాలలకు. ఇప్పుడు ఏం చెప్తారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మాలలకు మేము వ్యతిరేకం కాదు, మాలలకు మంచి చేసినాం, మాదిగలకు మంచి చేసినాం, మేము సమన్యాయం చేసినాం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అందరూ దేశం మొత్తం అబ్బాయి ఏం చేసిరు, అబ్బాయి ఏం చేసిరు అబ్బాయి అనుకుంటారు. నిజంగా సమన్యాయం అనేది అన్ని కులాలకు జరిగితే మొత్తం సమన్యాయం జరగాలంటే భూములు ఆస్తులు మొత్తం ఒకటి చేసి అందరికి మంచిది సమన్యాయం అవుతుందా, లేకుంటే ఈ రెండు ఎస్సీలలో మాల మాదిగలకు విభజిస్తే దేశం మొత్తం సమన్యాయం అవుతుందా? విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్న పాలక కులాలు అత్యంత దుర్మార్గులు. 29 డిసెంబర్ 1946 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేడు అది మనకు స్టేట్ అండ్ మైనారిటీ అనే పుస్తక రూపంలో ప్రింట్ అయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ వాల్యూస్లో కనబడుతుంది. బాబాసాహెబ్ ప్రపోజల్ ఏంటంటే ఈ దేశంలో ఉన్న భూమిని జాతీయకరణం చేయాలి, ఈ దేశంలో ఉన్న పరిశ్రమలను జాతీయకరణం చేయాలి, ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదను జాతీయకరణం చేయాలని బాబాసాహెబ్ చెప్తారు. ఈ మూడు అంశాలు ఈరోజు చేసి ఉన్నట్లయితే ఈ దేశం చైనా అమెరికాను దాటెప్పుడు వెళ్ళేది. కులాల పేరిట వచ్చినటువంటి పీడిత కులాల రక్తమాంసాలను దోచుకొని వచ్చినటువంటి వీళ్ళ ప్రాపర్టీని వదులుకోలేక బాబాసాహెబ్ చెప్పిన అంశాన్ని అంగీకరించక ఈ పాలక కులాలు రిజర్వేషన్ పాలసీ మీద బాబాసాహెబ్ను రెస్ట్రిక్ట్ చేసిండు. నిజంగా రేవంత్ రెడ్డి నీకు న్యాయం చేసేది ఉంటే చలో నువ్వు కేంద్రం కంటే ముందు నేను చేసిన అంటున్నావు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ 29 డిసెంబర్ 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించు. రా తెలంగాణ రాష్ట్రంలో భూమిని జాతీయకరణం చేద్దాం, రా తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ సంపదను జాతీయకరణం చేద్దాం, రా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను జాతీయకరణం చేద్దాం. ఏ రిజర్వేషన్లు అవసరం లేదు, ఎవ్వడికి అవసరం లేదు. ఓకే, ఈ మూడు అంశాలను జాతీయకరణం చేద్దాం. ఎవడు పోటీ పడతాడు, ఎవడు కష్టపడతాడు, ఎవడికి టాలెంట్ ఉంది, ఎవడి టాలెంట్ మీద నిలబడతాడో అప్పుడు చూద్దాం. వాహ్, ఇది చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుందా? ఎస్, వర్తిస్తుంది. ఆయన గురువే కదా. అట్లాగా చంద్రబాబు నాయుడు అఫిడవిట్ల 936 కోట్ల రూపాయల అఫిడవిట్ల ఆస్తులు ప్రకటించుకున్న చంద్రబాబు నాయుడు ఆయన మాలమాదిగలో వాటాలు వంచేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు ఆయన? వారి సమన్వయం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.5% ఉన్న కమ్మలు ఎంత దోచుకున్నారు. కానీ ప్రాపర్టీస్ వాళ్ళని ఎవరు తిట్టట్లేదు కదా. మందకృష్ణ మాదిగ వాళ్ళని తిట్టట్లేదు, మాలని తిడుతున్నాడు కదా. వీడికి మాలలు అంటేనే మంట అండి. కడుపులో విషం పెట్టుకొని ఉంటాడు ఆయన, కక్కుతా ఉంటాడు. మిగతా కులాలు దోపిడీ చేసింది ఆయనకు అవసరం లేదు. మాలోడు బాగుపడితే చాలు, ఈయనకు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు, అన్ని కణాలు మంటపులో ఉన్నాయి. మీ మాలలో ఎవరు లేరా మాదిగల మీద వయసుతో? నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఆయన 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటం చేస్తే ఏ మాలోడైనా మొత్తం మాదిగ కమ్యూనిటీని దూషించుతుందా? ఈవెన్ దో 4-5 నెలల నుండి నేను యాక్టివ్ ఉన్నా, నేను ఎప్పుడైనా మాదిగ కమ్యూనిటీని మొత్తం కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడినాను? లేదు. నేను మాల కమ్యూనిటీ మీద విషయం చిమ్ముతున్నటువంటి ఈ వర్గీకరణ బ్యాచ్ అని చెప్పిన. బ్యాచ్ అని చెప్పారు అంతే. MRPS అన్నారు. మొత్తం జాతిని అయితే నేను ఎక్కడ అనలేదు, అనొద్దు కూడా. ఎందుకంటే ప్రజలు కలిసి ఉండాలి. విషయం ఏంటంటే మనం
రాజ్యాంగ చట్టాలకు లోబడి ఉమ్, మాట్లాడేటోళ్ళం, వ్యవహరించే వాళ్ళం. ఉమ్, ఒక జాతి మీద మాకు ఎప్పుడూ ద్వేషం లేదు. ఉమ్, ఈ దేశ బుద్ధి కలిగి ఉన్నటువంటి వాళ్ళు మిగతా ఏ అంశం అవసరం లేదు వాళ్ళకు. ఉమ్, 1000 కోట్ల రూపాయలు దోచుకున్న కేసీఆర్ గురించి మాట్లాడరు. ఉమ్, 1000 కోట్ల రూపాయలు దోచుకున్న కమల గురించి మాట్లాడరు. మాట్లాడరు. లక్షల కోట్లు దోచుకున్న రెడ్ల గురించి మాట్లాడరు. ఈ దేశం మొత్తం ఎవరు దోసుకపోయి తిన్నా పర్వాలేదు కానీ మన ఇంటి పక్క మానవుడు మాలో బాగుపడితే చాలు. అబ్బా ఇది ఎంత డేంజర్ అబ్బా. వీడి మొత్తం శరీరంలో ఉన్న 37 ట్రిలియన్ల సెల్స్ అన్ని భగభగా మండుతాయి. ఉమ్, వాళ్ళ లేక మనాలు కావాలి, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, మా దళితులకు రావాలన్న పోరాటం వీళ్ళకి రాదు ఎప్పటికి కూడా. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆయన ఛాలెంజెస్కు మీతో ఏ పార్టీ ఉంది, మీతో ఏ నాయకుడు ఉన్నాడు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మాతో బాబాసాహెబ్ ఉన్నాడు. ఓకే, ఈరోజు బాబాసాహెబ్ ప్రపంచానికి ఆదర్శం. బాబాసాహెబ్ను ఛాలెంజ్ చేసే దమ్ము ఈ దేశంలో ఈరోజు బ్రాహ్మణీయ వ్యవస్థ కూడా లేదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళ ద్వారా బాబాసాహెబ్ ఇచ్చిన చట్టాలను, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి విలువలను కాలరాయడానికి వీళ్ళ శక్తి సరిపోదు. మాతో బాబాసాహెబ్ ఉన్నాడు, మేము బాబాసాహెబ్ను నమ్ముకున్నాం, మేము బాబాసాహెబ్ పోరాటం చేస్తాం. డెఫినెట్గా రానున్న కాలంలో ఈ చట్టాన్ని మేము కోర్టులో బోన్లో నిలబెడతాం, చట్టాన్ని నిలుపుతాం. దాంతోపాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా త్వరలో కొట్టేపిస్తారు, స్క్వాచ్ చేపిస్తారు. ఒకటి చివరిగా చెప్పండి, ఈ వర్గీకరణలకు 30 ఏళ్ళ పోరాటానికి మేము తెరదించినాం కాబట్టి మీరు సంబరాలు చేసుకోండి. మీరు 10 లక్షల మందితో సభ పెట్టండి, రాహుల్ గాంధీని తీసుకురండి, ఈ సభను చూసి బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో చేస్తుందని చెప్పి మీరు సంబరపడండి, చాలా పెద్ద ఎత్తున మీ జీవితాలు మారిపోతాయని చెప్పినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మీరేం చెప్తారు? చూస్తారు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగల సంబరాలలో నిజంగా జీవితం వెలిగిపోతుందా వాళ్ళది? ఇక ఏం జీవితం వెలుగుతుందో చూడాలా, ఏం జీవితం వెలుగుతుందో చూడాలా. రాజ్యం పరిపాలన వచ్చిన తర్వాత చేసే దోపిడీని పక్కన పెట్టి పీడిత కులాలను ఆయా చిన్న చిన్న అంశాల మీద వాళ్ళతో పోరాటాలు చేయించి జీవితాలు మారుతాయి. ఎందుకు మారలేదు? రిజర్వేషన్ వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మాలలు మొత్తం మారలేదా? రిజర్వేషన్ తిన్నారు కదా, దొబ్బి తిన్న మాలలు. నేను మాలలైనా మాదిగలైనా బెనిఫిషరీస్ రెండు వైపులా 10% అండి. 90% ప్రజలు రిజర్వేషన్ ఫలాలకు నోచుకోకుండా మాలలు ఉన్నారు, దరిదాపులో కూడా రాలేదు. మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు చిన్న చిన్న కూలీలు, వ్యవసాయ కూలీలుగా బతుకు నీడుస్తున్నారు. ఈ బలిసి కొట్టుకుంటున్నటువంటి బెనిఫిషరీ మాలలైనా మాదిగలైనా వీళ్ళ పోరాటం తప్ప 90% అమాయకులకు ఏం ఒరిగింది? ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి చేసి మాదిగలకు న్యాయం అయితే ఆ 10% మీదే దొబ్బి తింటారు తప్ప మిగిలిన 90% మందికి న్యాయం జరుగుతుందా? జరగదు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు ఎందుకు వెనుకబడ్డారు, దానికి అనేక కోణాల్లో రీసెర్చ్ చేసి సర్వేలు చేసి వాళ్లకు అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను ప్రభుత్వం చూడాలి. కానీ ప్రభుత్వాలు ఈ అబద్ధాల కోరు, వీడు పుట్టుకనే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, ఈ అబద్ధాలు చెప్పే వ్యక్తి మాటల్ని నమ్మి మాలల్ని బోన్లో నిలబెట్టింది, మాలలు దోచుకున్నారని ప్రభుత్వాలు కూడా నమ్మింది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాలలు ఛాలెంజ్ చేయబోతారు. రానున్న కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మాలలు తన శక్తి మేరకు పనిచేస్తారు. ఒకటి చివరిగా చెప్పండి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రులు చేయలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసిండు, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు. వీళ్ళ చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు ఆది గురువు రిజర్వేషన్లకు అని చెప్పుకుంటూ ఉన్నారు. చరిత్రలో వీళ్ళ చరిత్ర ఎలా ఉండబోతుంది? భారతదేశ చరిత్రలో రిజర్వేషన్లను మాదిగలకు కట్టబెడుతున్నటువంటి గొప్ప కార్యక్రమం చేసినామని చెప్పుకొని ఓట్లు దండుకునే కార్యక్రమం చేసుకున్నటువంటి వీళ్ళ చరిత్ర భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? మాలలు ఎలా నిరూపించబోతాం? 100% రానున్న ఎలక్షన్లో అటు ఆంధ్రప్రదేశ్లో అయినా ఇటు తెలంగాణలో అయినా ఈ రెండు ప్రభుత్వాలను మేము ఛాలెంజ్ చేయబోతున్నాం. చట్టాలను న్యాయబద్ధంగా ఛాలెంజ్ చేస్తాం, ప్రభుత్వాలను ప్రజాబలంతో ఛాలెంజ్ చేస్తాం.
ఇది జరిగేది. 100% రెండు ప్రభుత్వాలను మేము ఛాలెంజ్ చేయబోతున్నాం. మీకు అన్యాయం చేయలే కదా, ఎందుకు అది ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం? మాకు అన్యాయం చేయలేదంటే నేనేం చెప్తున్నా అంటే ఈ రిపోర్ట్ మొత్తం కూడా మాలలకు అన్యాయం చేసింది. ఆ రోస్టర్ పాయింట్ ఇచ్చే విధానం కావచ్చు, పాపులేషన్ సరిగా తీయకపోవడం కావచ్చు, లబ్ధిదారుల సంఖ్యను సైంటిఫిక్ బేసిస్ మీద తీయకపోవడం కావచ్చు, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ రీజన్స్తో మాలలకు అతిపెద్ద నష్టం రెండు రాష్ట్రాల్లో జరగబోతుంది. ఓకే, 100% నష్టం జరగబోతుంది. ఈ నష్టాన్ని నివారించడానికి మేము మా కమ్యూనిటీ హక్కుల కొరకు డెఫినెట్గా చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. ప్రజల్లో కూడా త్వరలో కార్యాచరణ ప్రకటించబోతున్నాం. పోరాటం ఆగలేదు. అందుకే నేనేమన్నా అంటే ఇప్పుడు చట్టం చేస్తున్నారు కాబట్టి 100% ఈ చట్టాన్ని న్యాయ పోరాటం చేయడానికి మేము ఆఫీసులో ఉన్నాం. దీన్ని ఇమీడియట్గా కోర్టులో ఫైల్ చేసినామంటే పబ్లిక్లో మేము కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వాల మీద ధ్వజమెత్తుతాం. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 100% మాల కమ్యూనిటీ పనిచేస్తుంది. ఈ ప్రభుత్వాలు ఎలా వస్తాయో కూడా 100% ఛాలెంజ్ చేయబోతుంది. ఎక్సలెంట్. ఇది మన దిగంబర్ కామ్రేడ్తో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, వర్గీకరణ జరిగినటువంటి పరిస్థితులు చూస్తే మొత్తం సమసిపోయింది అనుకున్న సందర్భం లోపల కాదే కాదు, ఈ ప్రభుత్వాలు చేసినటువంటి ఈ అన్యాయాలను ఖచ్చితంగా కోర్టులలో వీళ్ళని నిలదీస్తాం, వీళ్ళని బయటకు ఉంచుతాం. రాజకీయంగా మాలలు ఉన్నారా లేరా అనేది ఓట్ల ద్వారా తెలియజేసి వాళ్ళ ప్రభుత్వాలకు తగిన శాస్త్రం చెప్పేటువంటి రోజులు ఉన్నాయని చెప్పి, అంటే ఇది సమసిపోయింది అనుకున్నటువంటి సమస్య మళ్ళీ మొదటికి వచ్చినట్టే కనిపిస్తుంది తప్ప ఇంకేం కనబడట్లేదు. ఖచ్చితంగా అనేక విషయాలను ఈ తక్కువ సమయంలో కొన్ని విషయాలు మాట్లాడడం, ఇంకా దీనికి జడ్జిమెంట్కి సంబంధించిన విషయాలు, సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయాలు, ఏమేమి జరుగుతున్నాయనే విషయాలు దిగంబర్ కామ్రేడ్తో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. మీకు కూడా మా ఏవిఎం ఛానల్కి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.